మరి అందరం ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటూ మరి దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియని పాట. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడై ఉండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను. ఆ ప్రభు మన పాపమున దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, మోసకారి జనులతో నిండు భాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. అలాగనే మనందరం కలిసి సిలువయ్యే ఉత్తమం ఈ పాట పాడుకున్నామండి. ఇది అందరికి వచ్చినటువంటి పాట.
యేసు నిన్ను నడిపించు, సిలువయే ఉత్తమము అనిదే ఆశ్రయము, సిలువయే ఉత్తమము అనిదే ఆశ్రయము, అనిదే ఆశ్రయము, అనిదే ఆశ్రయము. కొంత సమయము ప్రార్థనలో గడుపుదాం. మరి పురుషుల నుండి జ్యోత్స్న గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జ్యోత్స్న గారు, అలాగనే స్త్రీల నుండి మరి ఇందిరా గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా జ్యోత్స్న గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయగల బలపు తండ్రి, సాయంకాలం ముందు ప్రభా మీ ఈరోజు ప్రభా మీ సన్నిధిలో మీరు స్తుతించి గణపరిచి ఆనందించే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు చేస్తున్నాం ప్రభా. ఈ ఆరాధన తట్లో మీరే ఎత్తుకుంటూ మంది వేడుకుంటున్నాను ప్రభా. ఆలయం చుట్టూ మా చుట్టూ మీ యొక్క బంగారు యొక్క దేవతను కావాలించండి ప్రభా. ముఖ్యంగా తండ్రి ఈరోజు శివర దినం ప్రభా, శిలువ దినములు ప్రభా, ఆరాధనలో మీరే తోడుగా ఉండి జయప్రదం చేయమని, వాక్యం బోధిస్తున్న సంకాపని దీవించి కాపాడమని, ఆ బిడ్డకు తోడుండి మీరే నడిపించమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజా, ప్రభుకు ప్రభా, నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నితుడకు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు తను ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కాచి కాపాడి భద్రపరచమని అడుచున్నాను ప్రభా. తను ప్రభా, పాటల ద్వారా నేను స్తుతించటకు, ఆరాధించటకు, మహిమపరచుటకు మాకు సమయం ఇచ్చిన వందనాలు ప్రభా. తను ప్రభా, వాక్యం ద్వారా తను ప్రభా మిమ్మల్ని ఆరాధించటకు సమయం దయచేయమని అడుచున్నాను ప్రభా. దాని ప్రభా అలాగే ఈ 40 రోజుల్లో తన ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తన ప్రభా మీ శిల్వ జ్ఞానం గురించి తన ప్రభా ప్రతి ఒక్కరు తన ప్రభా ఎంతో శ్రమపడి తన ప్రభా ఉపవాసం ఉండి తన ప్రభా మిమ్మల్ని ధ్యానిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చి మీ గొప్ప దేవుడం నీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధనంతట్లో తన ప్రభా ఎవరైతే ఇంకా రానే ఉన్నారో ప్రభా సకాలంగా నడిపించమని యేసుక్రీస్తు అద్భుత నామములో ప్రార్థించి వేడుకుచున్నాం తండ్రి. ఆమెన్. క్వైర్ వారు మరొక పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ప్రార్థన చేసిన ఇరువురు కూడా. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. గెత్సేమనే తోటలో ఇది పాడుకున్నాం. ప్రభు నుంచి
చేసితిరా మోముపై ఉమ్మి వేసి కొరడాలతో కొట్టిరా మోముపై ఉమ్మి వేసి కొరడాలతో కొట్టిరా నిశ్చయమనే పలికినా విలువైన నీ మాటలు దేవా నా దేవా నన్నేల విడనాడితివి సిలువపై పలికినా విలువైన నీ మాటలు అని చెప్పి ఆత్మను అప్పగించుకుని పోతినా అని చెప్పి ఆత్మను అప్పగించుకుని పోతినా జీవనే ఒక 10 సంవత్సరాల క్రితం నేను రాసిన పాట అండి ఇది. ఎప్పుడు పాడుతుంటాం కాబట్టి అందరూ చాలా బాగా పాడినందుకు నిజంగా వందనాలు. వాక్య భాగాలు చెప్తాను, దయచేసి చదవలసిన వారు సిద్ధపడి ఉండండి. మరొక స్పెషల్ సాంగ్ ఉన్నది, ఆ తర్వాత వాక్యము చదివిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 45 నుంచి 53 వరకు కృష్ణారావు గారు చదవలసిందిగా కోరుకుంటున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 45 నుంచి 53 వరకు, అలాగనే 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 28 వరకు జ్యోతి గారు చదవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత సరస్వతి గారు కూడా వాక్యం చదవాలని ఆశపడుతున్నారు. తనకు మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుంచి 38 వరకు, మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుంచి 38 వరకు. ఇది స్పెషల్ సాంగ్ అయిన తర్వాత దయచేసి వాక్య భాగాలు సిద్ధపడి చదవండి. మరి సద్గుణ గారు, సరళ గారు ఇరువురు కలిసి ఒక స్పెషల్ సాంగ్ పాడాలని ఆశపడుతున్నారు. వారు ముందుకు వచ్చి పాడవలసిందిగా కోరుకుంటున్నాను.
దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కలుగును గాక. మొదటిగా దైవజనుని కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పాట ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాను. వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం. వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం. సృష్టంతను పలికిన కవిత కీర్తించని మధుర నామం. సృష్టంతను పలికిన కవిత కీర్తించని మధుర నామం. ఎటు చూసినా నీ నామం పాడేము పరిశుద్ధ గానం. ఎటు చూసినా నీ నామం పాడేము పరిశుద్ధ గానం. వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం. వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం. కీర్తనలలోను నీ ప్రేమదేగా ప్రశంస. దావీదు కీర్తనలలోను నీ ప్రేమదేగా ప్రశంస. పరలోక దూతలతో కలిసి స్తుతిగానము చేసేడి ఆశ. పరలోకదూతలతో కలిసి స్తుతిగానము చేసేడి ఆశ. ఎత్తైన శిఖరాలు సైతం ఎలుగెత్తి నిన్ను కీర్తించే. ఎత్తైన శిఖరాలు సైతం ఎలుగెత్తి నిన్ను కీర్తించే. వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం. వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం.
కీర్తించని మధుర నామం ఎటు చూసినా నీ నామం పాడేము పరిశుద్ధ గానం ఎటు చూసినా నీ నామ ఘనత పాడేము పరిశుద్ధ గానం వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం వందనం వందనం పాడేము పరిశుద్ధ గానం. థ్యాంక్ యూ. వాక్య భాగాలు చదువుకుందాం. కృష్ణారావు గారు యోహాను సువార్త 11వ అధ్యాయము 45 నుంచి 57 వచనాల వరకు చదవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయము 45 నుంచి 56 వరకు చదువుతున్నాను. పేజ్ నెంబర్ 102. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమే చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియోలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కైపా అను ఒకరు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీలో ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావునేయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదులలో పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసునకు వెదుకుచు దేవాలయంలో నిలవబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాక ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. 12వ అధ్యాయము 20 నుండి 28 వచనాల వరకు జ్యోతి గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అన్నందుకు నేటి ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 28 వరకు చదువుకుందాం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రయతో చెప్పెను. ఆంద్రయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి
చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణంను ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరిచి తిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక. థ్యాంక్ యూ. మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుండి 38 వరకు సరస్వతి గారు వచ్చి చదవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుండి చదువుకుందాం. అంతటా ఆయన శిష్యులు జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడించు గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొను గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రీతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపముయు చేయుచు ఇతర వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. తప్పులుంటే క్షమించండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మంచిది. మరి సమయంలో చదవబడిన వాక్యముల కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న యోనా గారు ఒక ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మహాగణుడా, పరిశుద్ధమైన నా తండ్రి, నీ పాదాలు పొందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయం ప్రభా, స్థిలు ధ్యానం నిమిత్తం ప్రభా ఏర్పాటు చేయబడిన మరి ఆరాధనలో చేరువచ్చిన ప్రతిని బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. రావాల్సిన బిడ్డ త్వరగా రప్పించమని వేడుకుంటున్నాను ప్రభా. దావీదు చెప్పినట్లు ప్రభా, నీ మందిరం చూడవలన ఆశ నన్ను భక్షించున్నదని చెప్తున్నాడు కనుక ప్రభా, అట్టి ఆశ ప్రతి ఒక్కరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆ విధంగా కాకుండా ప్రభా నాయన తమ సొంత పనులు చూసుకునకుండా ఇంట్లో ఉండే విధంగా కాకుండా ప్రభా, మందిరంకి రావాలని ఆశ ప్రతి ఒక్కరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నా తండ్రి, ఇప్పుడు నీ సేవకుడు వాక్యం విత్తనటువంటి ప్రభా, ఆ వాక్యం ఫలించి ప్రభా ప్రతి ఒక్కరు ఆ వాక్య ప్రకారంగా జీవించటకు ప్రతి ఒక్కరు సిద్ధపాటు దయచేయమని, ముందున్న కార్యక్రమం అంతటిలో నీ దయగలసం కృపగలసం ఉంచమని వేడుకొనుచు ఈ కొద్ది మనవులు మీ సన్నిధిని చేర్చుకున్నామని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. స్తుతి ఆరాధన పాట ఒక పాడుకుందాం. అత్యున్నత సింహాసనము పైన అనేటువంటి పాట క్వైర్ వారు పాడుతూ ఉండగా మనమందరము నిలబడుకొని కొంతసేపు ఆ పాటతో జతగలుపుతాం. ఆ తర్వాత వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానిద్దాం. అత్యున్నత సింహాసనముపై అనేటువంటి మనందరం అలాగునే నిలబడి మరి దేవుని ఆరాధించుకొని ఉంటుండగా అందరం కలిసి మరి ఆయన అత్యున్నత సింహాసనం ఈ పాట పాడుకుందామండి. అందరం కలిసి మరి ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి కనుక మరి మన కొరకు ఆయన ఎన్నో శ్రమలను అనుభవించి మరి ఆ ఘోర కల్వరిలో మరి మరణించి తిరిగి లేచి మనకి రక్షణనిచ్చినటువంటి దేవునికి ఎంతో వందనాలు. మనందరం కలిసి మరి పాట పాడుకుందామండి. అందరం చేతులెత్తి గళమెత్తి ఆయన ఆరాధించుకున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా,
పాలనకర్త స్తోత్రం. దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. కరుణా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ అనువాద స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అనువాద స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కొలవలవాడు అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రార్థనలతోనూ మరి ప్రభు వాక్యం చదువుటయందు పాటల ద్వారాను నిన్ను స్తుతించి ఉండగా కొంత సమయము నీ వాక్యమును ధ్యానించుటకు మాకు నీ ఆత్మ సహాయమును దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. యోహాను సువార్త 11, 12 అధ్యాయాల నుంచి ఒక అంశమును ధ్యానించే క్రమంలో గత ఆదివారము చూసాము. యేసు ప్రభువును సిలువకు ఎక్కించడానికి రకరకాల కారణాలను మనం చూసాం. యోహాను సువార్తలో కనుక చూసినట్లయితే ఒక కారణాన్ని వెలిబుచ్చుతూ ఉన్నాడు. ఆ కారణం ఏంటి అంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే లాజరును ఆ యొక్క మృతులలో నుండి లేపుతాడో మరి అధికారులు ఆ యొక్క ప్రధాన యాజకులు పరిసయ్యులు వారందరూ కూడా కలవరపడి ఆయనను వారి అధికారము ఎక్కడి నుంచి వారి చేతుల్లో నుంచి వెళ్ళిపోతుందని ఆయన సిలువ మీదకి ఎక్కించినట్లుగా చెప్పబడుతున్న చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు. యేసు ప్రభువుని ఎదుర్కొన్న ప్రతిసారి, ఆయన ఏదైనా మంచి కార్యము చేసిన ప్రతిసారి
మనము ప్రజలలో 2 స్పందనలు చూస్తూ ఉన్నాం. ఒకటేంటంటే ఆయన యందు రక్షణ పొందుకొనుట ఆయన చిత్తము ఎవరి పట్ల అయి ఉన్నదో వారేమో ఆయన తట్టు ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఎవరైతే రక్షణ పొందుకోకుండా దూరం అయిపోయేటువంటి వారై ఉన్నారో వారందరూ కూడా ఆయన చేసిన అద్భుతాన్ని వారు పెడచెవిన పెట్టడము, దాన్ని ఏమంటారు, సరిగా చూడకపోవడమో అర్థం చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా బయట ఈ దినము చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ అందరూ యేసు ప్రభు దగ్గరికి రారు. రకరకాల కారణాల వలన ఆయనను తిరస్కరిస్తారు. కానీ ఎంతమంది అయితే ఆయనను ఆశ్రయించి ఆకర్షింపబడి ఆయన దగ్గరికి వస్తారో వారు ఆశీర్వదింపబడిన వారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఒకానొక దినము దేవుడు మన జీవితాల్లో చేసిన దానికి అది మనము ఒక కుటుంబంలో పుట్టుట ద్వారా యేసు ప్రభు మనకు పరిచయం అయి ఉండవచ్చు, లేకపోతే మనకు బయట ఎవరైనా సువార్త మన ముందరికి తెచ్చి ఉండవచ్చు, లేకపోతే మన జీవితాల్లో ఒక ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, మానసికముగా కొంత పెనుగులాట జరిగినప్పుడు యేసు ప్రభు ద్వారా ఆదరణ పొంది యేసు ప్రభువును మనము హత్తుకున్నాము కదా. కాబట్టి మన జీవితాలలో ఈరోజు మనమందరము కూడా యేసు ప్రభువును అంగీకరించిన వారము ఆశీర్వదింపబడిన జనాంగము. ఎందుకనగా ఈరోజు బయట మనం చూస్తున్నాం ఎంతోమంది అదే కార్యములు వారి జీవితంలో జరిగినప్పటికీ, పక్కన వారి జీవితాల్లో జరుగుతున్నప్పటికీ దానిని విమర్శిస్తూ, ఖండిస్తూ, తీర్పు తీరుస్తూ వారు దూరం అయిపోతూ ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ కనుక గమనించినట్లయితే కొంతమంది ఏమో లాజర్ని మృతుల్లో నుంచి లేపుట అనేది చిన్న చితక విషయము కాదు. మరణమును జయించుట అనే దాని మీద ఆయన తన అధికారమును చూపుతూ ఉన్నాడు, మరణము మీద. కాబట్టి అద్భుతమును చూసి ఎంతోమంది ఆయనను నమ్మారు. కానీ కొంతమంది మాత్రము నమ్మక ఏం చేశారంటే ఎవరంటే ఆయనకు గిట్టని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఫిర్యాదు చేయడము ప్రారంభించారు. వారి యొక్క ఆలోచన విధానం, తిరస్కరించేటువంటి ఆలోచన విధానం ఎలాగన ఉన్నదో చూడండి. 47 నుంచి 48 వచనాలు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఈలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. కాబట్టి ఈ యొక్క అద్భుతాన్ని చూసిన వారు ఎవరైతే వారికి ఫిర్యాదు చేశారో వారి యొక్క ఆలోచన విధానం కనుక గమనిస్తే వారికి ఉన్న కొద్దిపాటి అధికారం ఎక్కడ పోతుందో అనేటువంటి ఉద్దేశంతో వారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈయన మింగుడు పడని, అది కొరుకుడు పడని కొయ్య అంటాం మనం. అలాగన ఈయన చేసేటువంటి పనులు వారికి అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకని వారు గనక గమనించినట్లయితే గత వారంలో మనం చూసాం, పరిసయ్యులు ఎవరు, సద్దుకయ్యులు ఎవరు. పరిసయ్యులు ఆ యొక్క మతపరమైన ఆలోచన విధానము కలిగి దేవుణ్ణి మత గ్రంథాల ద్వారా, ఆచారాల ద్వారా నిక్కార్సుగా వెంబడించాలని ముందుకు వెళ్ళేవాళ్ళు. సద్దుకయ్యులు ఎవరంటే పవర్ సెంటర్కి దగ్గరగా ఉన్నవారు, అంటే ఆలయమునకు దగ్గరగా నుండి ఆలయ ఆరాధనలో పాల్గొనేటువంటి వారుగా ఉండి ఆలయములో అధికారము కలిగిన వారు. కాబట్టి ఆనాడు ఆల్రెడీ యూదుల పరిస్థితి ఏమైపోయినది అంటే వారు రోమా ప్రభుత్వం కింద ఒక చిన్న పాకెట్గా ఉన్నారు. అనగా వారికంటూ ఇజ్రాయేలు జనాంగం ఒకనాడు గొప్ప జనాంగమైనప్పటికీ కాలక్రమేణా దేవుడు వారిని కట్ చేస్తూ వచ్చేసి వారి తప్పులను బట్టి, వారి పాపాలని బట్టి, అతిక్రమాలని బట్టి చిన్నగా వారి ప్రాముఖ్యతను కోల్పోయారు. కాబట్టి వారు ఏ స్థితికి వచ్చారు అంటే రోమా ప్రభుత్వపు యొక్క కనుసన్నలలో వీరు నడుచుకుంటే వారు బ్రతకగలరు. కాబట్టి రోమా ప్రభుత్వము వారు ఈ యొక్క యూదా మతమును అంగీకరించబడిన మతముగా ఏదైతే వారు యూదయ ప్రాంతాన్ని వారు ఆ యొక్క ఏలడము ప్రారంభించారో వాళ్ళ మతాన్ని వారు వెంబడించేటట్టుగా వారికి కొంత స్వాతంత్రం ఇచ్చారు. కానీ ఎటువంటి అల్లర్లు జరిగినా, ఎటువంటి పరిస్థితులలో కొంత మార్పులు వచ్చినా కూడా వారు సైన్య దళాలతో వచ్చి ఆ ఉన్నపాటి అధికారము కూడా వారికి తీసివేస్తారు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారు మంచి కార్యాలు చేస్తూ ఉన్నారో ప్రజలలో ఒక రకమైన దాన్ని ఏమంటారు, అలజడి ప్రారంభమైంది, కలవరము ప్రారంభమైంది, ఉవ్వెత్తుతూ ఉన్నది. ఆ సమయంలో ఆయనను కనుక అలాగనే వదిలేస్తే, ఆయన చేసిన అద్భుతాలు గొప్ప అద్భుతాలు, కానీ ఆయన అలాగనే వదిలేస్తే వారి అధికారానికి ముప్పు వస్తుంది. ఎందుకంటే వారు ఆలయమును పట్టుకొని ఆలయపు ఆ యొక్క ఆరాధనలో పాలిభాగస్తులై వారు ఆలయాన్ని తమ యొక్క లాభము కొరకు వాడుకుంటూ ఉండేవారుగా
వారు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క నెగిటివ్ ఆలోచన చూడండి. మనం ఏమి చేస్తున్నాము, ఇతన్ని ఇలాగనే కనుక వదిలితే ఏమంటున్నారు చూడండి, అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. కాబట్టి యేసు ప్రభు వాళ్లకు ప్రతిబంధకమయ్యాడు. ఎందుకనగా వారి అధికారానికి ఆయన అడ్డొచ్చేటువంటి పరిస్థితి, వారికి ఉన్న కొద్దిపాటి అధికారం కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది కనుక దే ఆర్ గార్డింగ్ దర్ టెరిటరీ అంటాం కదా. వారికి ఉన్న ఆ యొక్క చిన్న దీనిని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఉన్న ఆ యొక్క కంట్రోల్స్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ వారు ఈ విధముగా ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రధాన యాజకులు ఆలోచిస్తున్న ఆలోచన ఎటువంటిదో చూడండి. ఎప్పుడైతే యేసును మనం తిరస్కరిస్తామో, మనం ఎప్పుడైతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు, మనం తిరస్కరించినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆలోచన విధానాలు చెడు ఆలోచన విధానాల్లోకి వెళ్ళిపోయి దేవునికి ఇంకా దూరముగా వెళ్ళిపోతాం. అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనకు స్పందించినప్పుడు మన ప్రతిస్పందన కనుక సరిగ్గా లేకపోతే రెండు శక్తులు బయట పనిచేస్తూ ఉంటాయి. దేవుడేమో తన వైపునకు ఆకర్షించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, సాతానేమో తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి తన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీవు యేసు ప్రభు నీ జీవితంలో చేసిన కొన్ని కార్యాలను గ్రహించక నువ్వు వాటిని ప్రతిఘటిస్తావో, తిరస్కరిస్తావో, వెంటనే వచ్చే ఆలోచనలు కూడా ఎలాగనుంటాయంటే చెడ్డ ఆలోచనలు వస్తాయి. వారు ఏమంటున్నారో చూడండి, 49వ వచనం. అయితే వారిలో కైపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి, మీకు ఏమీయూ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటి, ఒక మనిషి చనిపోతే పర్వాలేదు, మనమందరము కూడా బలపడతాము అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభువు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వారి హృదయాలను తడుతూ ఉన్నాడు, వారి హృదయం అనేటువంటి తలుపును తడుతూ ఉన్నాడు. వారు స్వీకరించకపోగా వదిలేయడం లేదు. గమనించండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నారు. ఇతను గనక అక్కడ ఉంటే మనకు, మన అధికారానికి థ్రెట్ అవుతాడు. కాబట్టి ఏమంటున్నారు, ఒక్కడు చనిపోతే మనమందరము కూడా రక్షింపబడతాము, అనగా వారికి ఉన్న అధికారము ఈ జనులంతా. కాబట్టి మన జీవితాలలో గమనించండి, ఎప్పుడైనా కూడా మనము ఒక చెడులో నుంచి ఇంకో చెడులోకి వెళ్తాం. కాలక్రమేణా మన ఆత్మీయ స్థితి ఎలాగనుంటుందంటే, యేసు ప్రభువును మనము వెంబడించకుండా ప్రతిఘటిస్తే అక్కడితో ఆగము, మన దిగజారుడు ప్రారంభమవుతుంది, చెడ్డ ఆలోచనలు ప్రారంభమవుతాయి. అది ఎక్కడికంటే అక్కడికి మనల్ని తీసుకువెళ్ళేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి వీరి హృదయంలో హత్య అనేటువంటిది ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలగడం మాత్రమే కాకుండా ఆలోచనను వారు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారంటే, ఒక్కడు పోతే పోయాడు, మనము మిగతా వరమంతా సేఫ్గా ఉంటాం. కానీ ఆయన కైప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కదా. కాబట్టి యోహాను సువార్తలో యోహాను ఒక కామెంట్ లాగా రాస్తున్నాడు. నెక్స్ట్ వచనం చూడండి, 51వ వచనము, 52వ వచనం. ఆయన ఉద్దేశం ఏంటి, కైప ఉద్దేశము, ఒకడు పోతే మిగతా వాళ్ళమందరము సేఫ్గా ఉంటాము. నెక్స్ట్ 51, 52 వచనాలు చూడండి. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. వీళ్ళేమనుకుంటున్నారు, ఒక్కడు చనిపోతే మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు, మిగతా వాళ్ళందరి చేతుల్లో పవర్ ఉంటుందని అనుకుంటున్నారు. యోహాను దాని మీద కామెంట్గా ఏమి రాస్తున్నా అంటే, ఆ ఒక్కడు దేని కొరకు చనిపోతున్నాడు, ఆ ఒక్కడు ఎంతోమందిని కలపడానికి చనిపోతున్నాడు. ఆ ఒక్కడు ఎంతోమంది యూదులు, అలాగనే అయిపోయిన యూదులు, అంత మాత్రమే కాక నెక్స్ట్ 12వ అధ్యాయంలో చూస్తాము, అన్యులను కూడా కలపడానికి చనిపోతున్నాడు. కాబట్టి ఒకటే ఆలోచన చూడండి, ఒక మనిషి చనిపోవాలి, ఎక్కువ మంది రక్షింపబడాలి. కానీ కైపా వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఒక మనిషి చనిపోతే మనమందరము సేఫ్గా ఉంటాం. కానీ ఈయన ఆలోచన, ప్రభువు వారి ఆలోచన ఏంటంటే, తను చనిపోతే యూదులను, చెల్లాచెదరైపోయిన యూదులను, అన్యులను అందరినీ కూడా దేవుని దగ్గరికి తెస్తాడు అనేది. కాబట్టి ఇలా ఇంగ్లీష్లో అంటాను, దే వాంటెడ్ టు సాక్రిఫైస్ హిమ్ ఫర్ దేర్ సెల్ఫిష్ రీజన్స్, బట్ జీసస్ ఈజ్ సాక్రిఫైసింగ్ హిమ్సెల్ఫ్ సో దట్ హీ కెన్ గివ్ సాల్వేషన్ టు ఆల్.
ఆయన తనను తాను బలి చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఎందుకంటే ఎంతోమందికి ఆయన రక్షణను ఇవ్వడానికి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక చెడు ఆలోచన వచ్చిన తరువాత ఆ చెడు ఆలోచన ఎక్కడెక్కడికి దారితీస్తుంది, అది ఎలాగున ఆత్మీయంగా మనల్ని దిగజార్చే స్థితికి వస్తుందని ఈ కైపా ప్రధాన యాజకులు లాంటి వారు మనకు, ప్రధాన యాజకులు కైపా ఈ పరిసయ్యులు ఒక ఉదాహరణగా కనపడతా ఉన్నారు. యేసు ప్రభు వారి ఆలోచన ఇంకో వైపున ఏమన్నది ఉంటే, తనకు నష్టం, తన ప్రాణం పోవడం అంటే తనకు నష్టము అనుకోండి, తనకు నష్టం వలన ఎంతోమంది బాగుపడతారు. ఒకటేమో స్వార్థపూరితమైన ఆలోచన, ఇంకోటేమో త్యాగపూరితమైన ఆలోచన. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రభువును సరిగ్గా అర్థం చేసుకుంటామో ఈ స్వార్థపూరితమైన ఆలోచనలోంచి త్యాగపూరితమైన ఆలోచనకు మనం వెళ్తాం. ఎప్పుడైతే మనం ప్రభువును అంటి పెట్టుకొని ఉండమో మన చెవిలో ఇంకొక స్వరం మాట్లాడుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా దేవునికి దూరముగా వెళ్ళమనే స్వరము, చెడు చేయమనే స్వరము, ఇంకా దిగజారిపోయేటువంటి స్వరము అవుతుంది. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి, గుర్తించి జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు మనలో చెడు ఆలోచనలు కలుగుతూ ఉన్నప్పుడు ఇది దేవుని నుంచి రావడమో లేదు, ఇది ఎక్కడో దీని ఊట వేరేది. దేవుని నుంచి వచ్చేటువంటి ఊట వేరేగా ఉంటుంది, సాతాను నుంచి వచ్చేటువంటి ఊట వేరేగా ఉంటుందని మనం గుర్తుపట్టడానికి మనకు అనుదినము వాక్యములో ఉన్నప్పుడు వాక్యపు అవసరము, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడడం ద్వారా జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం చిన్నగా ఏదైతే ఈ చెవిలో సాతాను సొద ఉంటుంది చూడండి, ఆ సొదకు మనము పడిపోతాము, చెడు ఆలోచనలకు వెళ్ళిపోతాము, ఇంకా దిగజారిపోయేటువంటి స్థితికి వస్తాం. అది ఆఖరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? వాళ్ళు ఏమైనా ఎక్కువ రోజులు పొందుకున్నారా? ప్రధాన యాజకులు పరిసయ్యులు ఎక్కువ రోజులు పొందుకున్నారా? దాన్ని 70వ సంవత్సరం అనగానే వారి ఆలయమే కూలిపోయింది. ఏ 33 సంవత్సరంలో యేసు ప్రభు వారిని సిలువ వేస్తే 70వ అంటే 30 నుంచే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 70వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏ ఆలయాన్నైతే నమ్ముకొని ఈ యొక్క ప్రధాన యాజకులు సద్దుకేయుల పార్టీ ఏ ఆలయాన్నైతే నమ్ముకొని ఇంత దారుణాన్ని కొడిగట్టారో ఆ ఆలయమే లేకుండా పోయింది. పరిసయ్యులు మాత్రం మిగిలారు. ఎందుకని? పరిసయ్యులు దేవుని వాక్యమునందున్నారు, మతపర గ్రంథముల్లో ఉన్నారు, కానీ కొంత తప్పిపోయారు. వారు చిన్నగా రబ్బినిక్ లిటరేచర్ అంటాం మనం, అనగా వారు చిన్నగా యూదా యొక్క సంస్కృతిలో నుంచి బయటికి వెళ్ళలేదు, కానీ మళ్ళా ప్రభువును అంగీకరించలేదు, కానీ యెహోవాను అంగీకరిస్తూ ఏదో ఒక విధంగా నడుచుకుంటూ వెళ్ళారు. ఈ సద్దుకేయుల పార్టీ, ఎవరైతే ప్రధాన యాజకుల పార్టీ ఉన్నారో వారు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే వారి ఆలోచన ఆలయం నుంచి మనం ఏమి పొందుకుందామో అన్న ఆలోచన. కాబట్టి ఆలయమే లేకపోతే వారు పొందుకోవడానికి ఇంకేమీ వారికి లేదు. అందుకని దయచేసి మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి పట్టుకోవాలి. మనం దేవునిని పట్టుకోవాలా, దేవుని ఆలోచన ప్రకారంగా ఆలయంలో పనిచేయాలా, ఆలయాన్ని కాపాడడానికి ప్రయత్నించాలి. దేవునిని పట్టుకోకుండా ఆలయం కొరకు పాటుపడ్డామనుకోండి, తప్పిపోతాం, ఎక్కడో తప్పిపోతాం. కాబట్టి ఈ రీతిగా ఒక వ్యక్తి ఏ విధముగా తప్పిపోగలడు? యేసు ప్రభు వారి తలుపులు తట్టినప్పుడు చెడు నుంచి ఇంకా చెడుకి ఒక మనిషి ఏ విధముగా వెళ్ళిపోగలడు? ఆఖరికి వెళ్ళిన తరువాత ఏమి పొందుకున్నారయ్యా అని వెనక్కి చూస్తే ఏమీ పొందుకోలేదు. కాబట్టి ఇది మనకొక పాఠముగా ఉండాలి. దాంట్లో నుంచి ఏమొస్తా ఉన్నది చూడండి, వాళ్ళకి 53వ వచనం, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపను ఆలోచించుచు నుండిరి. 57వ వచనం చూడండి, 53వ వచనము 57వ వచనం, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొన గలుగునట్లు తమకు తెలియచేయవలనని ఆజ్ఞాపించి ఉండేది. అనగా చంపాలనేది ఆలోచన హృదయంలో వచ్చింది. దానికి తగిన రీతిగా వారి గూఢాచారులను అక్కడ పెట్టారు. అనగా వారి అధికారాన్ని దుర్వినియోగపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవి మనకు మేల్కొల్పు కలిగించాలి. దేవునిని వెంబడించే మనము దేన్ని వెంబడిస్తున్నాం? దేవునిని వెంబడిస్తున్నామా, ఆలయమును వెంబడిస్తున్నామా? దేవునిని వెంబడిస్తూ ఆలయమును ఎలాగను ఉపయోగించుకోవాలనో అలాగను ఉపయోగించుకోవాలి. ఆలయమునే ప్రధాన కేంద్రం చేసుకున్నప్పుడు దేవుడి నుంచి పక్కకి తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అది మనకు వినాశనానికి దారితీస్తుందనే పాఠము మనం నేర్చుకోవాలి. ఇలాగను జరుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క పాపులారిటీ, అనగా ఆయనను ప్రేమించేవారు, ఆయనను గౌరవించేవారు, ఆయనను సన్మానించేవారు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన తన ప్రాణం అప్పచెప్పడానికి సిద్ధపడేటువంటి త్యాగపూరితమైన మనసు కలిగి ఉన్నది కనుక ఆయనేమో అంచెలంచెలుగా ఆయన యొక్క దాన్ని ఏమంటారు, పాపులారిటీని ఏమంటారండి, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగుతూ ఉన్నాయి.
అవి మారుమ్రోగే కొద్దీ వీరికి ఇంకా ఇంకా ఫ్రస్ట్రేషను పెరిగిపోతూ ఉన్నది. చూడండి 12వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. 12వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. యేసు ప్రభువు మీద ఏ విధముగా వారి హృదయాల్లో మంచి ఆలోచన కలిగింది? లాజర్ను లేపాడు కాబట్టి అద్భుతం కనుక లాజర్ను కూడా చూడాలని వస్తున్నారు. వీళ్ళ ఆలోచన నెక్స్ట్ ఎలాగైందో చూడండి 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా ఆగదు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లాజరు ఒక అద్భుతానికి చిహ్నంగా నిలబడ్డాడో, సూచనగా నిలబడ్డాడో, యేసును చంపేసి లాజర్ని కూడా చంపాను. అంటే హృదయము ఏ విధముగా కపటముతో నిండుతుంది, కఠినత్వముతో నిండుతుంది, ఎలాగున దారి తప్పిపోతామనే దానికి వీరు మంచివారే. కానీ దేవుడిచ్చిన ఆలయాన్ని పట్టుకొని దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని కుమారుణ్ణి గుర్తుపట్టలేకపోయారు. కాబట్టి వారి యొక్క హృదయం ఇంకా చెడిపోవడం ప్రారంభించింది, ఇంకా వినాశనానికి దారితీయడము ప్రారంభించింది. 17 నుంచి 19 వచనాలు చూడండి. 12వ అధ్యాయము. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో ఉండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నము ఎట్లు నిష్ప్రయోజనమైపోయినదో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనసాగారు. దే ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఫ్రస్ట్రేటెడ్. కానీ యేసు ప్రభు వారు ఏ పని చేయాలనుకుంటున్నాడో ఆ పని, అంటే వాళ్ళేమో నెగిటివ్ ఆలోచనలతో ఫ్రస్ట్రేషన్స్లోనే ఇంకా వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు మాత్రం తనే పని చేయాలనుకున్నాడో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అదేంటండి? యూదులను రక్షించడము, చెల్లాచెదరైపోయిన యూదులను రక్షించడము, బయట ఉన్న అన్యులైన గ్రీకుల్ని రక్షించడము. కాబట్టి 12వ అధ్యాయము 20 నుండి 22 వరకు చూడండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. అనగా పస్కా పండుగ సమయంలో ఏం జరుగుతుందంటేనండి, యూదులు చేరతారు. ఎక్కడెక్కడున్న యూదులు వారికి ఇచ్చిన 3 పండుగలప్పుడు 3 సార్లు యెరూషలేముకి రమ్మని వారికి ఆదేశము. కాబట్టి ఎక్కడున్న యూదులు కూడా చెల్లాచెదరైపోయిన వారు యెరూషలేముకి రావాలని ప్రయత్నిస్తారు. యూదులతో పాటు ఎవరైతే యూదా మతమును కొంత గౌరవించేటువంటి వారు ఉన్నారో వారు కూడా ఈ సమయంలో యెరూషలేముకి రావడానికి ఇష్టపడతారు. అంటే వారు గాడ్ ఫియరింగ్ జెంటైల్స్ అంటారు. ఎలాగనైతే మనకు అపోస్తుల కార్యములో ఆయన ఎవరు, కొర్నీలి కనపడతాడు. వాళ్ళని గాడ్ ఫియరింగ్ గ్రీక్స్ అంటారు. అనగా వారు గ్రీకు దేశస్థులు, అనగా అన్యులు, కానీ యూదా మతములోని విశిష్టతను గమనించి దేవుణ్ణి వెంబడించాలనుకొని ధర్మశాస్త్రాన్ని అయితే మీదికి తీసుకోరు, కానీ వారు వెంబడించేటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరెవరిని ఆకర్షిస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయము 20 నుంచి 22. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రయ్యతో చెప్పెను. ఆంద్రయ్యయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను. ఏం జరుగుతున్నదండి? యూదులు పస్కా పండగ యొక్క విశిష్టత ఏంటి? ఆయన ఆ సమయంలో చనిపోవడానికి ఒకటి పస్కా బలిపశువుగా చనిపోతూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి అద్భుతము, ఆ యొక్క సమయంలో ఎంతోమంది అక్కడికి వస్తూ ఉన్నారు. ఆయనను గురించి తెలుసుకోవడానికి ఆయన ఒక అవకాశము కలుగుతూ ఉన్నది. 23వ వచనం చూడండి. 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మన మహిమకు ఆయన మహిమకు తేడా ఉన్నది. మనం మహిమపరచబడాలంటే ఏం చేస్తాము? ఫ్లడ్ లైట్ మన మీద ఉండాలని చూస్తాం. ఆయన మహిమపరచాలంటే ఏం చేస్తున్నాడు? ఫ్లడ్ లైట్ దేవుడి మీద తిప్పుతున్నాడు. తన ప్రాణాన్ని సిలువ మీద ఇచ్చి ఆ సిలువను చూస్తున్నప్పుడు ప్రజలు దేవునిని గుర్తించేలా
చేస్తున్నాడు. కాబట్టి ఆయన గ్లోరిఫికేషన్ ఏంటంటే, నేను మహిమపరచబడాల్సిన సమయం వచ్చింది అంటే నేను సిలువ ఎక్కవలసిన సమయము వచ్చినది. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నాడు గమనించండి. ఒకానొక సమయంలో మనమందరం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముందర కూడా ఆయనకి ఇదే పక్కన వారు పురిగొల్పేవారు. పలానా పండగ జరుగుతూ ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళు, అద్భుతాలు చూపించు. చూడండి 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. యేసు కొంత ముందు నుంచి చదువుదాం. 4వ వచనం. బహిరంగమున ఆయన తమ్ముళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్నదమ్ములు ఆయనతో ఏమంటున్నారంటే, 1 నుంచి చదువుతాను అర్థం కావడానికి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయాలో సంచరింపనొలక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపగోరు వాడు ఎవడునూ తన పని రహస్యమున జరిపింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఎవరైతే విశ్వాసం ఉంచని వారు ఉన్నారో యేసు ప్రభువును పుష్ చేస్తూ ఉన్నారు, ప్రాంప్ట్ చేస్తూ ఉన్నారు. ఏమని? ఆనాడు సాతాను కూడా ప్రాంప్ట్ చేసింది ఏంటి? నిన్ను నువ్వు బయలుపరచుకో, రాయిని రొట్టె చేయి, అలాగనే పైనుంచి కిందకు దూకు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. కాబట్టి శోధిస్తూ ఉన్నది. అలాగని వీళ్ళు కూడా ఏమంటున్నారు? నిన్ను నువ్వు బయలుపరచుకో, అనగా అద్భుతం చెయ్యి, అక్కడికి వెళ్ళు, నీ మీద అందరికీ నువ్వు తెలిసేలా ప్రచురపరచుకో అని. కానీ ఆయన పరిచర్య అంతా గమనిస్తే పస్కా పండుగ ఆయన 3.5 ఏడాది సేవ చేసిన తర్వాత పస్కా పండుగకి ముందర వరకు కూడా ఆయన తప్పించుకునే ప్రోగ్రాంలోనే ఉన్నాడు. ఎక్కడ దొరకట్లే ఎవరికి. కానీ 3.5 ఏడాది ఏ పస్కా పండుగలో ఆయన చనిపోవాలనో అప్పుడు మాత్రమే ఆయన యెరూషలేములో ప్రత్యక్షమయ్యి తన మహిమపరుచుకునేటువంటి సమయం వచ్చినదని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు చూడండి, యేసు నా సమయము ఇంకనో రాలేదు, మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. ఆయన వారితో ఇలాగని చెప్పి గలిలయలోనే నిలిచిపోయాడు. అంటే వారు ప్రాంప్ట్ చేసినప్పుడు, వారు రెచ్చగొట్టినప్పుడు ఆయన పోలా, మరలా ఆయన ఇంకొక త్రోవన వెళ్ళాడు, కనిపించకుండా తన పని ఏం చేయాలనో చేశాడు. కానీ వీరు ప్రోత్సహించినప్పుడు, ప్రేరేపించినప్పుడు మాత్రం ఆ ట్రాప్కి అతను పడలేదు. చూడండి తర్వాత ఆయన టైం ఏంటి, ఆయన సమయం ఏంటి చూడండి. 13వ అధ్యాయము ఎక్కువ భాగము యోహాను సువార్త నుంచి చూస్తున్నాను ఈరోజు. 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు. సో ఒకటేమో 7వ అధ్యాయంలో ఇంకా నా సమయం కాదు అంటున్నాడు, పర్ణశాలల పండగ ఒకానొక దినాన బొమ్మంటే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ 3.5 ఏడాది పరిచర్య అయిన తర్వాత ఆయన పస్కా పండుగ దగ్గర అవుతూ ఉండగానే నా సమయము, నా గడియ దగ్గరికి వచ్చినది, నేను మహిమపరచబడవలసిన మహిమ కూడా ఏంటంటే చూడండి ఒక్కసారి 17వ వచనం. మనము మహిమను ఆలోచించే విధానము, ఆయన మహిమను ఆలోచించే విధానము. 17వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. మనం మహిమకు చేరుకోవాలంటే యేసు ప్రభు నేర్పిస్తున్నదేంటి? మనకి ఇక్కడిచ్చిన పనిని మనము తూచా తప్పకుండా వినయ విధేయతలతో చేయాలి. నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచు. కాబట్టి ఈ విధంగా ఆయన మరణముతో ఆయన గ్లోరిఫికేషన్, ఆయన మరణము మహిమ ఇంటర్ట్వైన్ అయి ఉన్నది. మనలాగా
మనం ఆలోచించే మహిమ వేరు, ఆయన ఆలోచించే మహిమ వేరు. ఇంకొకటి, ఆయన ఈ మరణం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి, ఆయన మరణము పైన అధికారము కలిగిన వాడు. 10వ అధ్యాయము 17 నుంచి 18 వచనం వరకు. 10వ అధ్యాయము 17 నుంచి 18 వరకు. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి కొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని. కాబట్టి హీఈస్ డయింగ్ అట్ ద రైట్ అప్రాప్రియేట్ టైం. ఏ టైం పడితే ఆ టైం చూస్ చేసుకోవట్లేదు. పస్కా దినమున పస్కా బలిపశువులాగా ఆయన మరణిస్తూ ఉన్నాడు. ఆ మరణము కూడా కనిపెడుతూ ఉన్నారు మనకెవరు? చెడ్డవారి హృదయం కనిపిస్తూ ఉన్నది మనకు. కానీ అదంతా కూడా దైవ సంకల్పం ప్రకారముగా, దైవ చిత్తము ప్రకారముగా ఆయన తాను ఏ సమయంలో మరణించాలనుకుంటున్నాడో తానే ఆన్ హిజ్ ఓన్ వాలిషన్ ఆయన తన యొక్క శరీరమును అప్పచెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది యాదృచ్ఛికమైనది కాదు. మనకు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విధానం. దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆ చిత్తం ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. కాబట్టి ఆయన చిత్తములో ఉన్న మంచి వాటిని చేయడానికి మనం ఉన్నప్పుడు మంచిది. లేదు, ఆయన చిత్తమును నెరవేర్చే దాంట్లో మనం ఇప్పుడు యూదా ఇస్కరియోతే తీసుకోండి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాడే. కానీ ఏమంటున్నాడు? అతన్ని చెడ్డగా మాట్లాడుతున్నాడు. అలాగనే ఆయన్ని చంపిన వారిని అందరినీ కూడా పొంతు పిలాతు దగ్గర ఒకసారి అపోస్తుల కార్యంలో మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యము, ఒక్క నిమిషం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 3 నుంచి 15 వరకు. 3వ అధ్యాయము 3 నుంచి 15 వరకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపువని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. అలాగనే 17 నుంచి 20 వచనాలు చూడండి. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు పొంది తిరుగుడి. అలాగనే 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ నామముననే మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము కింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27 నుంచి 28. 4వ అధ్యాయము 27 నుంచి 28. ముందరి నుంచో 25 నుంచి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. కాబట్టి దేవుని చిత్తము మానవ చిత్తము కలుస్తాయి. కానీ ఆ దేవుని చిత్తంలో మనం ఏమి చూడాలి? మనము ఆయన మంచి పనికి ఉపయోగపడేదానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి. అనగా ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు. ఓకే, ఆయన మనల్ని పాజిటివ్గా అన్న వాడుకోగలడు, నెగిటివ్గా అన్న వాడుకోగలడు. మన యొక్క ప్రయాసం ఎప్పుడు ఏముండాలంటే దేవునికి విరోధముగా నేను పోకూడదు, దేవునికి ఇష్టమైన పని నేను చేయాలి. యూదా ఇస్కరియోతు కూడా అనొచ్చు కదా. కొంతమంది అంటారు ఆయన దేవుని చిత్తమే కదా నెరవేర్చాడు అని చెప్పి. వీ కెనాట్ టేక్ రాంగ్ ఎగ్జాంపుల్స్ అండ్ సే దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్.
ఎవరి హృదయం అయితే చెడుగానుంటుందో వారు దానికి ఆ పని చేస్తారు, దేవుని చిత్తమే నెరవేరుస్తారు. కానీ వారు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు, ఆ యొక్క శాపము తెచ్చుకున్న వారిగా మిగిలిపోతారు. కాబట్టి మనము ప్రభువు మరణించుట దేవుని చిత్తము, దానికి జరిపినది ఈ ప్రధాన యాజకులు, ఈ యొక్క పరిసయ్యులు, రోమియులు, వీరందరూ కలిసి చేశారు. యూదా ఇస్కరియోతు హ్యాండ్ ఉన్నది, అందరివి ఉన్నాయి. కానీ వీరిలో ఎంతోమంది తర్వాత తమ తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చారు, కానీ ఎంతోమంది దేవుని దగ్గరికి రానివారు ఉన్నారు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆ చిత్తము నెరవేర్చే సమయంలో యేసు తెలిసి తెలియక బలి పశువులాగా వెళ్ళట్లేదు. ఆయనకు అన్నీ తెలుసు, స్వచ్ఛందముగా తన ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు అర్పించాలనో తెలుసు, ఎప్పుడు తీసుకోవాలనో ఆయనకి తెలుసు. తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చే సమయంలో దేవుడు ప్రభు ద్వారా చిత్తము నెరవేరుస్తాడు, మనుషులను ఉపయోగించుకుంటాడు. మనం చూసుకోవలసినది ఏంటంటే, మనుషులముగా దేవుని చిత్తమును నెరవేర్చే ప్రక్రియలో రాంగ్ ఎగ్జాంపుల్స్గా మనము ఉండకూడదు. అంతా చేసిన తర్వాత దేవుని చిత్తం కదా ఇది జరిగిందంటే అది మెట్ట వేదాంతం. చెడ్డ పని చేసేసి ఆయన చిత్తంలో లేకుండా ఏది జరుగుతుందండి? ఆయన చేపించాడు కనుక నేను చేశాను, నేను హంతకుడు పైన బోనెక్కి చెప్పాడు అనుకో, కత్తి నా చేతిలోకి వచ్చింది, ఆ పైన వాడే చెప్పాడు నేను పొడిచానంటే కుదరదు కదా. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ప్రభువారు దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకున్నారు. ప్రభువారు తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కానీ ఎవరెవరైతే ప్రభు ప్రాణాన్ని ఆ విధముగా అప్పగించారో వారిని అందరినీ నెగిటివ్ క్యారెక్టర్స్గా చూపిస్తారు. కాబట్టి గాడ్ ఫోర్బిడ్ దట్ వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ దట్ క్యాంప్. దేవుని యొక్క కృపను బట్టి మనం ఆ యొక్క క్యాంపులో పడకూడదు, నెగిటివ్ క్యాంపులో ఎప్పుడు కూడా మనము పడకూడదు అని గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత చదువు 27 నుంచి 29 వరకు చూడండి. 12వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. అనగా ఆయన మరణము జోడింపబడి ఉన్నది. ఆయన ఒకానొక సమయంలో గడియ ఇంకా రాలేదు అంటున్నాడు, ఇప్పుడు నాకు గడియ వచ్చింది అంటున్నాడు. ఆ తర్వాత గడియ ఏంటన్నాడు? తన మరణం అంటున్నాడు. ఆ మరణము తను స్వచ్ఛందంగా చేస్తున్నాను అంటున్నాడు. దాని మీద దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అంగీకార ఆమోద ముద్ర కూడా ఉన్నదని చూపిస్తున్నాడు. చూడండి 12వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అనుదునా? అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను కదా. దేవుడు ఎప్పుడెప్పుడైతే ఒక వ్యక్తిని నచ్చుతాడో అప్పుడు పైనుంచి ఆయన స్వరము వినపడుతుంది. యేసు ప్రభు వారి జీవితంలో 3 సార్లు ఆ స్వరము వినపడుతుంది. బాప్తిస్మము తీసుకున్న సమయంలో ఇతను నా ప్రియకుమారుడు అంటాడు. మరలా ఆయన ఆ యొక్క పునరుద్ధాన కొండ మీద ఉన్నప్పుడు చుట్టుపక్కల వారికి అందరు చెప్తాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఇతన్ని వెంబడించండి అని. ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడతాడు. మరలా ఆఖరి సిలువలో కనుక గమనించినట్లయితే సిలువలో ప్రజలు అంటున్నారు ఇతను దేవుని కుమారుడు అని. కాబట్టి ఆయన ఆమోద ముద్ర దాని మీద ఉన్నది. అంటే మనం చేసే పని దేవుని చిత్తములో ఉన్నప్పుడు మన మీద ఆమోద ముద్ర, అంగీకార ముద్ర, ఆశీర్వాద ముద్ర ఉంటుంది. మనము ఆయన చిత్తములో లేని పనులు చేసి ఆ తర్వాత మనము ఆయన చిత్తమే కనుక నేను చేశానని మెట్ట వేదాంతం కనుక మాట్లాడితే ఎప్పుడు కూడా మనం నెగిటివ్ సాక్షులుగా ఉంటాము. ఇప్పుడు గవర్నమెంట్ దీంట్లోకి పోయామనుకుంటే రెండు స్టాంపులు ఉంటాయి, అప్రూవ్డ్, రిజెక్టెడ్ కదా. అప్రూవ్డ్, రిజెక్టెడ్. ఎప్పుడు కూడా మనము ఆయన ముందరికి వెళ్ళినప్పుడు అన్నీ ఆయన చిత్త ప్రకారమే జరుగుతాయి. ఆయన చేతిలో ఉండే స్టాంపులు రిజెక్టెడ్ అనే స్టాంపులో మనం పడకూడదు, అప్రూవ్డ్ అనే స్టాంపులోనే మనము పడాలి. కాబట్టి దేవుడు పైన నుంచి యేసు ప్రభు చేసిన పనిని మెచ్చుకుంటూ ఉన్నాడు. మహిమపరిచాను, మహిమపరుస్తానని చెప్తున్నాడు. తర్వాత ఈ మరణము ఎందుకని ప్రశస్తమైన మరణం అంటే చూడండి 12వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు కదా. మనకందరికీ తెలిసిందే కదా. ఒక గోధుమ కింద పడితే దాని రూపురేఖలు మారిపోతాయి. దానిలో నుంచి ఒక చెట్టు వస్తుంది, ఒక మొక్క వస్తుంది, మొక్కలో నుంచి అనేక ధాన్యపు గింజలు వస్తాయి, దానిలో నుంచి ఇంకా మల్టిప్లై అవుతుంది. ఒక్క గింజను చూసుకుంటూ ఉన్నామనుకోండి, ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత అది కుళ్ళిపోతుంది. అది కింద పడాలా,
చనిపోయినప్పుడే ఇది. కాబట్టి ఆయన ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే నా ప్రాణము నా రక్తము భూమి మీద పడుతుందో, మామూలుగా ఆయన రక్తం కింద పడినప్పుడు అందరూ వెల చెప్పాలి మనిషి రక్తానికి, కానీ ఆయన రక్తం ఎప్పుడైతే కింద పడినదో ఆ రక్తములో నుంచి ఎంతోమంది మనుష్యుల యొక్క రక్తాపరాధము క్షమింపబడినది. ఎంతోమంది నాయన, అందుకనే మనం యేసు రక్తము 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 అంటాం. ఎందుకని రక్తము చిందింపబడినదే ఒక ఆత్మ రక్షింపబడదు, అంటే పాప విమోచన జరగదు. కాబట్టి ఆయన రక్తపు బొట్టు ఎంత విలువైనదంటే, మిగతా వారినంతా కూడా ఈ రక్తపు బొట్టు లెక్క చెప్తానంటాడు. ఎవరైనా కనుక మర్డర్ చేస్తే ఈ రక్తపు బొట్టు లెక్క చెప్తానంటాడు. కానీ ఈయన రక్తపు బొట్టుకు మాత్రము ఆయన అందరికీ ఆయనే లెక్కగట్టి అందరినీ రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి హిస్ డెత్ సేవ్స్ మెనీ. 32, 33 వచనాలు కూడా చూడండి. ఇదే ఆలోచన విధానంతో రెండోది ఏం జరుగుతుంది? 32, 33 ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. 30 నుంచి చదువుతాను. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడును. కాబట్టి ఏం జరుగుతూ ఉన్నదండి? ఒకటి, యేసు ప్రభు యొక్క మరణము ఎంతోమందిని రక్షిస్తూ ఉన్నది. యేసు ప్రభు యొక్క మరణం ఏం చేస్తూ ఉన్నది? ఈ యొక్క దురాత్మలకు అధిపతి అయిన ఎవడైతే ఉన్నాడో దుష్టుడు, వాడి మీద తీర్పు బలికి వాడి మీద సంపూర్ణముగా రిజెక్టెడ్ ఫర్ ఎవర్ అనేటువంటి ముద్ర వేస్తున్నాడు, దాన్ని పారద్రోలుతూ ఉన్నాడని గమనించాలి. కాబట్టి 32, 33, 31 చూసినాము. ఆ తర్వాత ఆయన యొక్క మరణము మనల్ని ఏమి పురిగొల్పుతూ ఉన్నది? ఆయన మరణం మనల్ని ఏమి పురిగొల్పుతూ ఉన్నది? చూడండి 25వ వచనం, 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. 25 తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకని మార్కు సువార్త 8వ అధ్యాయం చదివించాను. చూడండి ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుండి 38 వరకు. 8వ అధ్యాయము 34 నుండి 38 వరకు. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి గలుగును? వ్యభిచారమును పాపమును చే ఈ తరము వారిలో నన్ను గుర్చియు నా మాటలను గుర్చియు సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అందరము హతసాక్షులు కామండి. కొందరు హతసాక్షులు అవుతారు, కానీ ఎవరికి వాళ్ళ ఈరోజు సాయంకాలం మధ్యాహ్నం స్త్రీలతో మాట్లాడుతూ కూడా కూర్చో, ఎవరికి దేవుడు ప్రభువు వారు ఆయన సిలువ ఆయన మోసాడు. నీవు నేను ఆ సిలువను మనం ఎవరం మోయలేము, అది ఆయన మాత్రమే మోయగలడు. ఎందుకంటే మానవ కోటికి రక్షణ కలిగించేటువంటి సిలువ. కానీ మనకేం చెప్తున్నాడు? నీ సిలువ నీవు మోయాలి. నీ సిలువ ఏంటి? నీ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు యేసు ప్రభువు నమ్ముకున్నందువలన నీకు కొన్ని శ్రమలు వస్తాయి. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క తరములో, ఒక్కొక్క మనిషి జీవితంలో రకరకాలుగా యేసు ప్రభు కొరకు నిలబడుకున్న దాన్ని బట్టి శ్రమలు వస్తాయి. నీవు ఆ శ్రమల్ని భరించుకుంటూ యేసు వైపును చూస్తూ ముందుకు సాగడమే మనకు. కాబట్టి ఎవ్వరము కూడా శ్రమలు లేకుండా దేవుని రాజ్యాన్ని సంతరించుకోలేమో అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి శ్రమలు మనకు తథ్యం. కానీ ఆ శ్రమలు అందరివి ఒకలాగానే ఉండవు. ఒక దేశంలో పుట్టిన వాళ్ళకు ఒక రకమైన శ్రమ ఉంటుంది, ఒక తరములో పుట్టిన వారికి ఒక రకమైన శ్రమలు ఉంటుంది. ఒకానొక ప్రదేశంలో, ఇండియాలోనే నార్త్ తీసుకోండి, సౌత్ తీసుకోండి, అక్కడ శ్రమలు వేరు, ఇక్కడ శ్రమలు వేరు. వారి పరిస్థితులను బట్టి దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టైప్ ఆఫ్ శ్రమను పెడతాడు. ఆ శ్రమను భరించుట ద్వారానే నీవు నీ సిలువను మోస్తున్నావు. ఆ సిలువను మోసే సమయంలో నీవు ఎప్పుడు కూడా ఆయనను తృణీకరించకూడదు, ఆయనను తిరస్కరించకూడదు. ఎంత కష్టం వచ్చినా ఆయనను వెంబడించాలి. కాబట్టి ఈ మార్గంలో మనం ముందర రక్షణ పొందుకోవాలి. యేసు ప్రభు రక్షకుడని, ఆ తర్వాత
మనం యేసు ప్రభు రక్షకుడు అని అందరి ముందర ఆయనను బాప్తిజమపు అనుభవం ద్వారా ఒప్పుకోవాలి. ఆ తరువాత బాప్తిజమపు అనుభవంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో మనం అనుదినము దేవుడు మన జీవితంలో ఏ శ్రమలు అయితే పెడతాడో ఆ శ్రమల ద్వారా ఈరోజు పేతురు పత్రిక చదువుతూ ధ్యానించాం. ఆ శ్రమలు నిన్ను పుటము వేసిన బంగారముగా చేస్తాయి. అది అక్షయమైనదిగా, నిర్మలమైనదిగా, వచ్చేటువంటి స్వాస్థ్యముగా చేయడానికి, నిన్ను బంగారులో ఉన్న మలినము తీసేయాలంటే ఎలాగనో అలాగున నిన్ను ఆత్మీయతలో ఎదిగింప చేయడానికి, పరిశుద్ధతలో ఎదిగింప చేయడానికి శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు నీలో ఉన్న చెడు అనే తుప్పు ఏదైతే ఉన్నదో ఆ తుప్పును వదలగొడుతూ, ఆ యొక్క చుట్టూ ఉన్న స్క్రాప్ ఏదైతే ఉందో దాన్ని వదలగొడుతూ నిజమైన లోహమును ఆయన బయటికి తీస్తాడు. కాబట్టి నీవు కానీ నేను కానీ శ్రమలు మన జీవితంలో లేకపోతే, అలాగనే ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఆనాడు మంచి ప్రవక్తలను ఏమన్నారు? దూషించారు, కొట్టారు, చంపారు. అబద్ధ ప్రవక్తలను ఏమన్నారు? మంచివారు అన్నారు కదా. లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ వచనం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. లూకాసు వార్త 6:23. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును, వారి పితరులు ప్రవక్తలను అదే విధముగా చేసి. మంచి ప్రవక్తలు అనగా దేవుని ప్రకారముగా నడుచుకునేవారు, దేవుని ప్రకారముగా జీవించేవారు, దేవుని ప్రకారముగా బోధించేవారు శ్రమకు లోనవుతారు. లోనైనప్పుడు వారిని ఏమంటున్నాడు? మంచి ప్రవక్తలు అంటున్నాడు. గొప్పదయ్యుండును, వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి, అంటే వారిని అందరినీ పెర్సిక్యూట్ చేసి చంపారు. 26వ వచనం. మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ, వారి పితరులను అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మంచి ప్రవక్తలను ఏమో రాళ్లతో వేసుకొట్టి చంపారు, అబద్ధ ప్రవక్తల్ని మాత్రం వారికి నచ్చిన విధంగా చెప్పిన వారిని, వారికి నచ్చిన విధంగా చెప్పేవారిని వారు ఆదరించారు. కాబట్టి ఆనాటి నుంచి ఇదేనయ్యా, శ్రమ అనేది నీకు తథ్యం. ఒక్కొక్కరి శ్రమ ఒకటి. సేవకుని శ్రమ ఒక టైపుగా ఉంటుంది, పరిచారకుని శ్రమ ఒక టైపుగా ఉంటుంది, ఆఫీసులో ఉండేటువంటి వారి శ్రమ ఒక రకంగా ఉంటుంది, బిజినెస్లో ఉండేవారి శ్రమ ఇంకొక రకంగా ఉంటుంది. ప్రభు కొరకు నిలబడేటువంటి మార్గంలో నడుచుకునేటప్పుడు ఎన్నో, బిజినెస్లో ఉండేవారి శ్రమ నేను అర్థం చేసుకోలేను, ఉద్యోగంలో ఉండేవారి శ్రమ బిజినెస్ మ్యాన్ అర్థం చేసుకోలేడు, అలాగనే పాస్టర్ శ్రమ పెద్ద అర్థం చేసుకోలేడు, పెద్ద శ్రమను పాస్టర్ కొంతవరకే అర్థం చేసుకోగలరు. కాబట్టి ఎవరి శ్రమ వారిదే. ఆ శ్రమ గుండా నీవు నీ సిలువను మోసుకెళుతూ, నీకిచ్చిన పరిచర్యను నమ్మకముగా చేస్తూ, నీవు దేవునికి భయపడి నువ్వు మాట్లాడే మాట కానీ, నువ్వు చేసే పని కానీ ఏదైనా దేవునికి భయపడి నువ్వెప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా మాట్లాడుతూ యథార్థముగా జీవిస్తూ ముందుకు వెళ్తావో నిన్ను మంచి ప్రవక్త అని అంటారు. వారికి ఏమి జరుగుతుంది? శ్రమ ఉంటుంది. ఎవరైతే అలాగున కాకుండా అందరినీ తృప్తిపరుచుకుంటూ ఎవరిని నొప్పించకుండా అందరికీ చేస్తూ వెళ్తూ ఉండేవారిని వారు ఎప్పుడు కూడా ఎక్కడో ఒక చోట మనుష్యులు మెచ్చుకోవచ్చు, కానీ దేవునికి ఇష్టమైన ఇది కాదు. అందుకని పౌలు అంటాడు, ఇప్పుడు నేను మనుష్యులు మెచ్చుకున్నట్టుకు చేస్తున్నానా, దేవుణ్ణి మెప్పింపచేయుటకు చేస్తున్నానా అని సున్నతి గురించి మాట్లాడేటప్పుడు. కాబట్టి మనుషుల్ని మెప్పించేటువంటి క్రమంలో చాలాసార్లు మనము పేరు ప్రఖ్యాతులు పొందుతాం, చాలాసార్లు మనం ప్రసిద్ధి పొందుతాం. కానీ నీవు దేవునిని మెప్పించాలి అంటే ఒక్కొక్కసారి మనుషులను నొప్పించవలసి వస్తుంది. కాబట్టి దేవునిని మెప్పించాలన్నా షుడ్ యూ బి ఏ గాడ్ ప్లీజర్ ఆర్ ఏ మ్యాన్ ప్లీజర్, హ్యూమన్ ప్లీజర్. నీవు మనిషిని తృప్తిపరచాలన్నా దేవుణ్ణి తృప్తిపరచాలనేది ఎవరికి వారమో మనము తీసుకోవాలి. తర్వాత ఆయన యొక్క సిలువ మనల్ని ఆయన సేవలో ముందుకు సాగమని చెప్తూ ఉన్నది. 26వ వచనం. ఆ తరువాత ఏమంటా ఉన్నది చూడండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదివి ముగిస్తాను. ఏమంటుందంటే, ఆయన మరణము, సిలువ మరణం మనల్ని ఏమి కోరుకుంటా ఉన్నదంటే, మన పాపమును గుర్తించాలని, పాపమును ఖండించాలని, పాపమును త్యజించాలని, పాపమును వదిలివేయాలని కోరుకుంటుంది. 6వ అధ్యాయము, రోమా పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఎందుమా, నువ్వు రక్షణ పొందుకోవాలి, బాప్తిజమపు అనుభవంలోకి రావాలి. బాప్తిజమపు అనుభవంలోకి వచ్చిన తరువాత నీవు దేవుని యందు మంచిగా నడుచుకోవాలి. అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము,
క్రీస్తు యేసులోనికి బాప్తిజమము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజమము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజమము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాకను పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. నీ సిలువ మోయడం అంటే ఏంటంటే ఆయన సిలువ వైపున చూసి రక్షణ పొందడము, ఆయన సిలువ ద్వారా మనకు రక్షణ కలిగిందని బాహాటముగా ఒప్పుకోవడము, తర్వాత దానికి తగిన రీతిగా మనలోనున్న పాపాన్ని గుర్తించి దాన్ని త్యజించి దేవుని మార్గంలో మనము నడుచుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారి సత్యాలన్నీ మనకు బోధపరుస్తూ ఆయన మనల్ని తట్టినప్పుడు ఇవన్నీ మనలో జరుగుతాయి. జరిగినప్పుడు మన స్పందన చెడు వైపు కన్నా ఉండొచ్చు, మంచి వైపు కన్నా ఉండొచ్చు. మంచి స్పందన ఉండేవారు ఈ విధంగా ఉంటారు. చెడు స్పందన ఉండేవారు ఒక చెడు నుంచి ఇంకా చెడుకి, ఆ చెడు నుంచి ఇంకా చెడుకు వెళ్ళిపోయి దేన్నైనా చేయడానికి సిద్ధపడతారు, చంపడానికి సిద్ధపడతారు. అది వినాశకరమైన జీవితము, శాపకరమైన జీవితానికి దారితీస్తుంది. కనుక మన జీవితాల్లో వీటిని ప్రశ్నించుకుంటూ దేవుడు మన జీవితాల్లో ప్రవేశించాడు కనుక ప్రభు ద్వారా మనం ఏ విధముగా జీవించాలి, ఆయన్ని మెప్పించే వారముగా ఉండాలి. ఆయన మెప్పించే క్రమంలో మనము ఒక్కొక్కసారి ఆయన కొరకు కొంతమంది హతసాక్షులు అవుతారు. ఆయన కొరకు మనం ఎన్నో శ్రమలు పడవలసి వస్తుంది. ఆ శ్రమల సమయంలో మనం ఓర్చుకొని ముందుకు సాగుతున్నప్పుడు ఆయన మన మీద ఆమోద ముద్ర వేస్తాడు. ఆ తరువాత మనలో పాపమును ఎప్పటికప్పుడు గుర్తిస్తూ దాన్ని వదిలివేస్తూ అంతకంతకు మనం నూతన జీవములోకి ముందుకు వెళ్ళాలని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదము కూడిన వారందరి మీద నుండునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవనైనా విత్తబడిన వాక్యము మరి ప్రభు ఏ విశ్వాస హృదయంలో ఏ విధముగానైనా వాక్యం అవసరమో ఆ రీతిగా నీవు ఆత్మ ద్వారా వారికి నైనా బయలుపరిచి బోధపరిచి వారిని నైనా నూతన వెలుగులోకి నడిపించి వారిలో తండ్రి యేసయ్య నూతన జీవము పట్ల అంచెలంచెలుగా వారు ఎదగగలిగినట్లుగాను వారు తండ్రి ఆశీర్వదింపబడగలిగినట్లుగా చేయమని, ఎవ్వరూ కూడా నాయన నెగిటివ్ ఎగ్జాంపుల్స్గా తయారు కాకుండా వారిని వారు నాయన ఒకవైపున సాతాను మాట్లాడుతూ ఉండగా ఒకవైపు నీ స్వరము వినబడుతూ ఉండగా నీ స్వరమును మాత్రమే ఆలకించగలిగినట్లుగా, మరి నీ స్వరమునకు లోబడగలిగినట్లుగా, మరి సాతాను యొక్క స్వరమును తండ్రి దూరము కాగలిగినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను హక్కున చేర్చుకొనమని వారిని ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి సమయంలో సెక్రటరీ గారు కాలేబ్ గారు వచ్చినట్లు లేదు. మరి అసిస్టెంట్ సెక్రటరీ భాస్కర్ గారికి సమయం ఇస్తున్నాను. అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటే చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున పాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వాక్యం చాలా అద్భుతంగా ఉంది. సంఘ కార్యక్రమాలు రేపు శనివారం నాడు సాయంత్రం 6:30 గంటలకు క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. దయచేసి క్వైర్ గారు గమనించి పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా వచ్చే ఆదివారం నాడు పామ్ సండే ఉందండి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, ఉదయం 8 గంటలకే మీ సండే స్కూల్ పిల్లల్ని అందరినీ సంఘానికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్, సండే స్కూల్ టీచర్స్, ఇంకా కొంతమంది ఎల్డర్స్ వీరందరూ కలిసి సండే స్కూల్ ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో మీ పిల్లలందరూ పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నాము. దయచేసి తల్లిదండ్రులుగా మీరందరూ కోఆపరేట్ చేసి మీరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలంటే పాల్గొనవచ్చు. అలాగే సంఘస్థులకు కూడా ర్యాలీలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి గమనించి ఉదయం సండే రోజు ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. దయచేసి గమనించి అందరు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు కూడా తప్పకుండా మీరు ఈ సండే స్కూల్ పామ్ సండే స్కూల్ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా
విజ్ఞప్తి చేస్తున్నాము. అనంతరము 10 గంటలకు వాక్య సందేశం ఉంటుంది. తెలుగు ఆరాధన ప్రారంభమవుతుంది. ఆరాధనలో వాక్య సందేశాన్ని మన పాస్టర్ గారు రెవరెండ్ కె వెంకటేష్ పాల్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. సోమవారం నుండి గురువారం వరకు సిలువ ధ్యానాలు ఉంటాయి. ప్యాషన్ వీక్ ఉంటుంది. దయచేసి అందరూ గమనించి పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. సాయంత్రము సోమవారం నాడు సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమవుతుంది. యథావిధిగా ఉంటుంది. దయచేసి గమనించండి. సోమ, మంగళ, బుధ, గురువారాలు ఈ 4 రోజులు తప్పకుండా సిల్వ ధ్యానాలు ఉంటాయి. ప్యాషన్ వీక్ ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు గుడ్ ఫ్రైడే ప్రారంభమవుతుంది. దయచేసి గమనించి అందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను. శనివారం నాడు బ్యాప్టిజమ్స్ ఉంటాయి. ఎవరికైనా అవసరత ఉన్నట్లయితే తల్లిదండ్రులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పిల్లలకు ఎవరైనా బ్యాప్టిజం ఇవ్వాలని తలంచినట్లయితే పాస్టర్ గారిని కానీ సంఘ ప్రెసిడెంట్ యోనా గారిని కానీ మీరు సంప్రదించి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. పాస్టర్ గారికి బ్యాప్టిజం తీసుకునే వారికి క్లాసెస్ అరేంజ్ చేస్తున్నారు. దయచేసి గమనించి మీ పేర్లు వారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఆదివారం నాడు ఉదయం 5 గంటలకు సన్ రైజ్ సర్వీస్ ఉంటుంది. అదంతా మీకు తెలిసిందే. వచ్చే ఆదివారం నాడు క్లియర్గా సంఘ ప్రకటనలు ఉంటాయి. పామ్ సండే రోజు నాడు రిఫ్రెష్మెంట్ సండే స్కూల్ వారికి రిఫ్రెష్మెంట్ సంగీతరావు అండ్ ఫ్యామిలీ వారు అందిస్తున్నారు. దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు లవ్ ఫీస్ట్ అందించిన వారు సిస్టర్ కె విజయ క్రిస్టఫర్ గారు. వారు ఉన్నట్లయితే మీదికి రావాల్సిందిగా కోరుచున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున మీ కుటుంబానికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా మీరు ప్యాషన్ వీక్లలో కానీ అలాగే గుడ్ ఫ్రైడే రోజు కానీ మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి మీ పేర్లు పాస్టర్ గారికి కానీ యోనా గారు ప్రెసిడెంట్ యోనా గారిని మీరు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. విజయ్ క్రిస్టఫర్ అండ్ ఫ్యామిలీ ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్. దయచేసి పైకి రాండమ్మా. అలాగనే గమనించండి, నెక్స్ట్ సోమ, మంగళ, బుధవారాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ పాడాలనుకునే వారికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒకరు అడిగారు కానీ తను కొద్దిగా నా ప్రోగ్రామ్ కొద్దిగా లేట్ అయ్యేటువంటి కుదరలేదు. మండే, ట్యూస్డే, వెన్స్డే తప్పకుండా అవకాశాన్ని పురస్కరించుకోండి. ఓకే, మాండే, థర్స్డే రోజు ఉండొచ్చు, ఇవ్వగలను లేదో సమయాన్ని బట్టి చెప్పలేను. సో యవనస్తుల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరైనా పాడాలనుకున్నా కూడా మండే, ట్యూస్డే, వెన్స్డే జరగబోయేటువంటి ప్యాషన్ వీక్లో ముందుగానే సిద్ధపడి వచ్చి నాకు చెప్తే మీకు పాటలు అవకాశాన్ని దయచేస్తాను. మరి జేమ్స్, గాడ్ బ్లెస్ యూ నాన్న. అందరికీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా అందరూ లేచి నిలబడి దయచేసి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా ఇంతవరకు ఈ యొక్క శుక్రవార లెంట్ సమయంలో మేము చేసుకున్నటువంటి సిలువ ధ్యానాల సమయంలో ఈ ప్రార్థనా కూటమి యందు నువ్వు నాయన మాకు తోడుగా ఉండి నడిపించిన రీతిని బట్టి కృతజ్ఞతలు. మరి రానున్న వారంలో జరగవలసిన కార్యక్రమములన్నీ కూడా మరి ప్రభు వివరించి ఉండగా వాటి యందు నాయన నీ కృపను దయచేసి అన్నీ కూడా ఆనందముతో సమాధానముతో జరగగలిగినట్లుగాను దీవెనకరముగాను ఉండగలిగినట్టుగాను చూడు. మరి ఈ దినము నాయన విందును ఏర్పరిచిన విజయ క్రిస్టఫర్ గారిని, కుమారుడు జేమ్స్ క్రిస్టఫర్ని, అలాగనే మా ముందు ఉన్న షైనీని, పీటర్ని, వారి కుటుంబాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించు. ఆర్థికంగా వారి చేతులు నింపు. మంచి ఆరోగ్యమును వారి కుటుంబంలో దయచి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాను నాయన. అలాగనే ఈ యొక్క కూడికకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ ఎంతోమంది ఈ 40 దినములు తండ్రి నీతో సన్నిహితముగా ఉండాలని వారి వారి రీతులలో మరి ప్రభు ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితంలో నీ మంచి కార్యములు జరిపించమని వేడుకుంటున్నాను నాయన. మరి వారు ఆత్మీయముగానైనా ఈ 40 రోజులలో వారు ఏదైతే తలపెట్టి ముందుకు సాగుతున్నారో దాని యందు నాయన వారి ఆత్మీయతలో ఎదగగలిగినట్లుగా, మరి సంతోష సమాధానాలతో నింపబడగలిగినట్లుగా ఆశీర్వాదాలతో వారిని నింపమని వేడుకుంటున్నాను. కాబట్టి కూడిన ప్రతి ఒక్కరి కొరకు, అలాగనే పెద్దల బృందము కొరకు, క్వైర్ బృందము కొరకు, మరి ప్రభు సహాయం చేస్తున్న తండ్రి ఎస్ఐ వాయిద్యాల వారి కొరకు, అలాగనే ప్రభు టీవీ కెమెరా అన్నీ సెట్ చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగనే ఈ దినము ప్రేమ విందును ఏర్పరిచిన కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ నాయన
ఈ ప్రార్థనలు గుర్తు చేసుకుంటూ నీ కరుణ కృప మా మీద చూపమని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము కూడి వచ్చిన ప్రతి కుటుంబము మీదను, అలాగనే విందును ఏర్పరిచిన ప్రేమ విందును ఏర్పరిచిన విజయ క్రిస్టఫర్ గారి కుటుంబం మీదను ఆయన దీవెన ఎల్లప్పుడూ నుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.